ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా ఢిల్లీలో పర్యటించారు పవన్. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తినలో బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. ఢిల్లీ పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో పవన్ మోదీని కలిశారు. మోదీతో సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. ఏపీలో జలజీవన్ మిషన్ అమలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర పథకాల పొడిగింపు వంటి కీలక అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన చర్చించారు. అనంతరం మోదీతో భేటీపై పవన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎంతో బిజీ సమయంలోనూ తన కోసం మోదీ ప్రత్యేకంగా సమయం కేటాయించారని ఆయనకు పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గాంధీనగర్ లో తన మొదటి సమావేశం నుంచి ఇప్పటి వరకు మోదీ తనపై చూపే అభిమానం, ఆప్యాయత ఎంతో విలువైనదని అన్నారు. మోదీకి పని పట్ల ఉన్న నిబద్ధత, భారతదేశం పట్ల ఆయన చూపే ప్రేమ స్ఫూర్తిదాయకమన్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ మీడియాతో మాట్లాడారు. జగన్ కు అదానీ ముడుపుల అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని, అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించాకే నిర్ణయం ఉంటుందని చెప్పారు. ఒక్కసారి మేము కేబినెట్ మీటింగ్ లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి. ఎందుకంటే మేము 7 పేపర్స్ చేసినప్పుడు జనరల్ గా ఒక ప్రెస్ మీట్ లో చెప్పలేదు. దానికి చాలా త్వరగా ఎక్సర్సైజ్ చేసాం, చాలా లోతుగా అధ్యయనం జరిపిన తర్వాత కానీ మాట్లాడలేదు. ఇది కూడా సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే వ్యక్తిగతంగా ఇది ఒకటి ఖచ్చితంగా గత ప్రభుత్వం చాలా అవకతవకలు జరిగినాయి, అది దాంట్లో భాగమా లేదా అనేది చూడాలి. 2 దీన్ని ఇంటర్నేషనల్ కాన్స్పిరసీతో ఒక యాంగిల్ ఉందా, సో మల్టిపుల్ యాంగిల్లో చూసి అందుకని దీన్ని కొంచెం కాషస్గా ఉండాలి. దీనికి చాలా మరింత లోతుగా అధ్యయనం చేసిన తర్వాత, అంటే మనదైన అధ్యయనం చేసిన తర్వాత, విచారణ జరిపిన తర్వాత దీని మీద మాట్లాడాల్సిన అవసరం నేను అనుకుంటాను. అంతకుముందు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తో పవన్ భేటీ అయ్యారు. ఎర్రచంద్రం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగిల్ విండో విధానానికి మార్చాలని ఆయన కోరారు. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ వేలంలో మెరుగైన ఫలితాలు వస్తాయని తెలియజేశారు. ఎర్రచంద్రం రక్షణ, స్మగ్లింగ్ కట్టడి, దొంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. మొత్తానికి వరుసగా కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహించి పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టుల సాధనలో పవన్ కళ్యాణ్ పురోగతి సాధించారు.